హాయ్ అండి, హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. అయితే నాకు పర్సనల్‌గా కొన్ని కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది. ఆహ్, అంటే మీ వీడియోస్ అన్నీ బానే ఉంటున్నాయి గానీ, బట్ ఏరా అంటే ఆహ్, కొంచెం బ్యాక్ సైడ్ గ్రీన్ మ్యాట్ వేసుకోవచ్చు గదా! లేదంటే ఇంకొంచెం డిజైన్ చేసుకోవచ్చు గదా! ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. అంత అవసరం లేదండి. మనం చెప్పేది కరెక్ట్‌గా ఉండి ఆహ్, మనం ఆహ్, న్యూస్ పరంగా కావచ్చు, అది ఆహ్, అనాలిసిస్ పరంగా మనం కరెక్ట్‌గా చెప్తే వ్యూవర్స్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని అబ్జర్వ్ చేస్తారు. ఏదో మేకప్ వేసుకొని, కోట్ వేసుకొని, లేదంటే ఏదో ఒక వెనకాల బ్యాక్‌గ్రౌండు ఏదో ఒక హంగామాగా ఉండి అంత అవసరం లేదు. నేచురల్‌గా ఉండాలి. వీడియోస్ అన్నీ కూడా నేచురల్‌గా ఉండాలనే ఉద్దేశంతోనే నేను ఏ విధంగా అంటే ఇష్యూస్ బట్టి ఆహ్, సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా ఎక్కడ కూడా ఎవరిని కాంట్రవర్సీ కాకుండా, అదే విధంగానే ఎవరిని ఇబ్బంది పెట్టనీయకుండా ఉన్నట్టు చెప్తున్నాము. మీకు ప్రతి ఒక్కరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. సో కొంతమంది మాత్రం ఇలాంటి సలహాలు ఇస్తున్నారు. సో అవి కూడా నేను స్వీకరిస్తాను. బట్ అంత అవసరం లేదనిపించింది. అందువల్లనే మేము నేచురల్‌గానే వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం. అయితే ఇవాళ ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే చాలా రోజుల నుంచి కూడా కొంచెం అంటే నేను గమనిస్తూ వస్తున్నాను. కొంచెం బాధ అనిపించింది. చాలా ఫీల్ అయ్యాను నేను. కొన్ని అంటే టెక్నాలజీ మారుతుంది. రకరకాలుగా ఇప్పుడు జరుగుతున్న అటువంటి మోడర్న్‌కి సంబంధించినటువంటి దీంట్లో ఏఐ టెక్నాలజీ ఇప్పుడు అత్యంత ముందుకొచ్చేసింది. ఇప్పుడు దీంట్లో అంటే ఎవరో మహిళలు మాట్లాడుతున్నట్టు, లేదంటే యువకులు మాట్లాడుతున్నట్టు అన్నీ కూడా డబుల్ మీనింగ్‌లు అర్థాలతో వచ్చేటివే ఉంటున్నాయి. చాలా బాధ కలుగుతుంది. చిన్నపిల్లలు చూస్తున్నారు. లేదంటే రకరకాలుగా మనం సోషల్ మీడియాలో ఈ విధంగా పెట్టేస్తున్నారు ఆ కామెంట్స్ అన్నిటిని. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, అదేవిధంగానే యూట్యూబ్స్‌లో ఇలాంటివన్నిటిని బ్యాన్ చేయాల్సిన అవసరం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. సమాజం అంటే ఎవరో ఒక వ్యక్తి ఇలాంటివి చేస్తే వాళ్ళ మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఏఐ టెక్నాలజీతో అక్కడ ఒక మహిళ అంటే ఒక యువతి ఉన్నట్టు, ఆ యువతి చుట్టూ కొంతమంది కూర్చొని కొన్ని కామెంట్స్ చేయడం. అంటే యువతి ఏఐ టెక్నాలజీతో రూపొందించి యువతి మాట్లాడచ్చు. వెనకాల జనాలు కూడా కూర్చొని, యువకులు కూర్చొని కామెంట్స్ చేయొచ్చు. కానీ అది కొంచెం ఇబ్బందికరం అంటే చాలా ఘోరంగా ఉంటున్నాయి కొన్ని కామెంట్స్. రకరకాలుగా సెక్సువల్ వర్డ్స్‌తో మాట్లాడేటువంటి కామెంట్స్ వస్తున్నాయి. నేను కొన్ని వీడియోస్ చూపిస్తాను మీకు. ఎంత దుర్మార్గంగా, ఎంత దారుణంగా ఉన్నాయంటే చాలా బాధ అనిపిస్తుంది. మనం ఎటువైపు వెళ్తున్నాం, ఈ సమాజం ఎటువైపు వెళ్తుంది అనేటటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. కవిత రాస్తాడు, నేను హృదయ గోపురంలో నేను ఒక గంతని అవుతా అంట. నాకైతే అర్థం కాలేదురా బాబు. నిన్న ఒకడు కవిత రాస్తాడు, నేను హృదయ గోపురంలో నేను ఒక గంతని అవుతా అంట. ఒక్కడు మెసేజ్ చేస్తాడు, నేను మ్యూజిషియన్. ఏం వాయిస్తావురా? డ్రమ్మేడ స్టిక్ తో బాగా వాయిస్తా అంట. ఒక్కడు మెసేజ్ చేస్తాడు, నేను మ్యూజిషియన్. ఏం వాయిస్తావురా? డ్రమ్మేడ స్టిక్ తో బాగా వాయిస్తా అంట. ఎంత దారుణము, ఇంత దారుణంగా ఏదో అచ్చా మీడియా అంట. దీంట్లో చూడు, మీ సంకలు బగునాయి అంట. అయితే నాకు వచ్చి కామెంట్ లో కడురా, ధైర్యం ఉంటే ఫేస్ కి చెప్పు. మీ సంకలు బగునాయి అంట. అయితే ఒక్కడు మెసేజ్ చేస్తాడు, బ్లాక్ నచ్చే అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు, మీరంతనే నాకు ఇష్టం రా. కలర్ ఫీలింగ్ మాట్లాడే వాళ్ళందరూ కూడా యువకులు కాదు, మహిళలు కాదు. ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీతో రూపించినటువంటి టెక్నాలజీ. చుట్టూ చూడవచ్చు, జెంట్స్ అంతా కూర్చున్నారు, వీళ్ళు ఈ విధంగా కామెంట్స్ చేస్తున్నారు. టెక్నాలజీ ఇదంతా. కానీ అస్సలు నేచురల్గా పొరపతున ఒకదిని చూసి చికెన్ 69 చెయ్యి అన్నాను. వాడు పక్కన వచ్చి అదొలా చూసాడు. చూడండి, వచ్చాడు, మనది సోల్ కనెక్షన్. నేనన్నా హోల్ కనెక్షన్ అయితే చెప్పురా బాబు. నిన్న ఒకడు వచ్చి ఆ పెళ్లికి ముందు బెలూన్స్ బ్లో చేయడం వచ్చేది కాదు. వచ్చి ఉండుంటే బాగుంటేదిరా బాబు.
ఇప్పుడు అసలే చేయలేకపోతున్నా పాపం మా హస్బెండ్. పెళ్లికి ముందు బెలూన్స్ బ్లో చేయడం వచ్చేది కాదు, వచ్చి ఉండేది కూడా అసలు డబుల్ ఇట్లా మీనింగ్. చేయరు. అబ్బాయిలు అన్నారు చుదదానికి సడ్డు జంతువులు, బెడ్రూమ్ లో ఎంట్రీ ఇస్తే అప్పుడే మృగాలు అవుతారు. అబ్బాయిలు అన్నారు చుదదానికి సడ్డు జంతువులు. నిన్న ఒకదు కవిత రాసదు, నేను హృదయ గోపురంలో నేను ఒక గంతని అవుతా అంత. నాకైతే అర్థం కాలేదురా బాబు. చూడండి ఎంత జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్న దుర్మార్గంగా. వాళ్ళకి కావాలి అంత. నా లుక్ బాగుంది కదా, జాకెట్ డీప్ నెక్ లో అదిరిపోతుంది, ఈ నగలు ఈ స్టైల్ రాయల లుక్ ఏంటో అయిపోయింది నా ఫిట్ చెక్. ఎంత దుర్మార్గంగా అన్ని ఆర్టిఫిషియల్ సంబంధించినటువంటి ఈ బొమ్మలే స్టైల్ ఆకు మీద ముళ్ళు పడ్డా ముళ్ళు మీద ఇటువంటివన్నిటినీ కూడా ఆకు మీద ముళ్ళు పడ్డా ముళ్ళు మీద ఆకు పడ్డా ఆకుకే నష్టం. అబ్బాయిల పరిస్థితి కూడా అంతే. నేను మా సరోజ ఆంటీ చేసిన పల్లీల పచ్చడి ఇచ్చానండి, అంతే వాడి జీ అంత మంటేస్తుంది అంటాడు. చూడండి నేను మా సరోజ ఆంటీ చేసిన పల్లీల పచ్చడి ఇచ్చానండి, అంతే వాడి జీ అంత మంటేస్తుంది అంటాడు. నేను ఒంటరిగా లేను, ఇవి షోరూమ్ ఇది వాహనాలు కూడా ఆర్టిఫిషియల్. నేను ఒంటరిగా లేను, ఇవి షోరూమ్ వాహనాలు కావు. కాదు అంటాను కానీ నాకు డీసెంట్ అమ్మాయి కావాలి, కానీ ఎక్స్ప్లోర్ లో రీల్స్ అన్ని డీప్ నెక్ లో ఉంటాయి రా బాబు. సమాజానికి ఒక ప్రశ్న. కొన్ని లక్షల వీడియోలు వస్తా ఉన్నాయి, కొన్ని లక్షల వీడియోలు కానీ ఇలాంటివి ఇక్కడ వస్తా ఓన్లీ ఉన్నాయి. ఫ్యాన్స్ పేజ్ ఓపెన్ చేయి, అసలు సిల్ ఓపెన్ ఫెమినిస్ట్ అంటే చేయాలంటే ఫ్రీడమ్ కోసం కదా. కానీ ఇక్కడ ఓన్లీ ఫ్యాన్స్ పేజ్ ఓపెన్ చేయాలి కానీ అమ్మకి చెప్పకూడదు. కానీ లాజిక్ లో దీన్ని ఉండాలి. కట్టడి చేయాలంటే ఈ రకంగా ఫెమినిస్ట్ అంటే ఎవరైనా ఫ్రీడమ్ కింద కోసం కదా. ఐడి ఉంటుంది, కానీ ఐడి ఇక్కడ ద్వారా ఓన్లీ ఫ్యాన్స్ కట్టడి పేజ్ చేసి ఓపెన్ చేయాలి కానీ పోలీసులు అమ్మకి కేసులు పెడతాయి చెప్పకూడదు. తప్ప లాజిక్ లో ఉండాలి. ఇలాంటివి ఫెమినిస్ట్ అంటే అరికట్టలేము. ఫ్రీడమ్ కోసం కదా. ఇంత దారుణంగా రైట్ చేసేవాళ్ళు. చేశాను చూసి షాక్ అయ్యాను. ఇదేం జంగిల్ రా, అంత బాగా పెరిగిపోయింది, ట్రిమ్మర్ పనికిరాదురా, గార్డెనర్ నే పిలవాలి. ఆన్ చేశాను చూసి షాక్ అయ్యాను. క్యాండిల్ లైట్ సెట్ చేశాను, రొమాంటిక్ వైబ్ అనుకున్నా. బట్ ఏసీ ఆఫ్ చేసి అన్నది స్వెట్ లో స్లిప్ అవుతా. రొమాన్సా లేకపోతే కుస్తీ మ్యాచ్? క్యాండిల్ లైట్ సెట్ చేశాను, రొమాంటిక్ వైబ్ అనుకున్నా. బట్ జిమ్ లో డంబెల్స్ వేస్తారు బాయ్స్, బట్ గర్ల్స్ తో మాట్లాడేటప్పుడు డమ్ లాగా బిహేవ్ చేస్తారు. బాడీ స్ట్రాంగ్, బ్రెయిన్ ఎంటీ. జిమ్ లో డంబెల్స్ ఒక్కసారి తడిచింది అంటే అమ్మాయి ఏం చేస్తుంది? రెయిన్ కోట్ వేసుకుంటుంది అనుకుంటున్నావా? పిచ్చోడివి నువ్వు. లిప్స్టిక్ రీఅప్లై చేస్తుంది. ఒక్కసారి తడిచింది అంటే అమ్మాయి ఏం డబుల్ చేస్తుంది? మీనింగ్స్, మీ డబుల్ మనసుల మీనింగ్స్. కళ్ళలో అబ్బాయిల మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టకండి. నీకు ఎన్ని ఇంచెస్ అంటే బాగా నచ్చుతాయి మౌని? నంబర్ అంత ముఖ్యం కాదు చిన్ని, పనిలో పర్ఫెక్ట్ ఉండాలి. ఇంత దుర్మార్గం. ఈ వీడియో అసలు జై కళ్యాణ్! ఇవన్నీ నా చూపించాలంటే బాయ్ కూడా ఫ్రెండ్ అన్నది కొంచెం బెట మిడ్ నైట్ డ్రైవ్ కి వెళ్దామని. రోడ్ మీద కార్ డ్రైవ్ అనుకుంటే నా మీద గియర్ షిఫ్ట్ అయిపోయాడు. నా బాయ్ నా ఫేవరెట్ స్వీట్ నువ్వు ఫోన్ ఆర్ మౌస్ నీ వయసు ఎంత అని అడిగాను. సో ఇంకా వస్తూనే ఉన్నాయి, కొన్ని లక్షలు ఉన్నాయి. సో ఇలాంటి వీడియోస్కి సంబంధించి ఇప్పటికే అంటే ఆల్రెడీ యూట్యూబ్ కొన్ని కంటెంట్స్ని బ్యాన్ చేస్తున్నట్లు కూడా గైడ్లైన్స్ కొన్ని రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. బహుశా నెక్స్ట్ మంత్ 15వ తారీఖు నుంచి అనుకుంటాను. కానీ ఇలాంటి వీడియోస్ని ఎవరు తయారు చేసి ఎవరు అప్లోడ్ చేస్తున్నారో అలాంటి ఐడీస్ మీద కూడా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం చాలామంది నుంచి కూడా వస్తుంది. చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా కూడా రకరకాల వీడియోస్ అటువంటివన్నింటినీ కూడా బ్యాన్ చేయాల్సిన అవసరం అయితే ఉందంటూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే మహిళలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ ఇప్పుడు అంటే సెల్ టెక్నాలజీ వచ్చేసింది, సెల్లో చూస్తూ ఉంటారు. ఏ టెక్నాలజీని ప్రభుత్వాలు అంటే సపోర్ట్ చేస్తున్నాయి, దాన్ని అంటే కాలం మారుతుంది కాబట్టి టెక్నాలజీని కూడా మనం వాడుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ దాన్ని చెడుకు మంచిగా ఉపయోగించాలి కానీ చెడుకు ఉపయోగించకూడదు అనేది ప్రధానంగా అందరూ కనుక గుర్తిస్తే బాగుంటుంది. దయచేసి ఇలాంటి వీడియోస్ ఇలాంటి ఎవరు కూడా చేయబాకండి. అట్ ద సేమ్ టైం పోస్టులు పెట్టబాకండి. ఎందుకంటే చిన్నపిల్లలు, చదువుకునే విద్యార్థినులు వీళ్ళందరూ కూడా ఇబ్బందులు ఉంటాయి. మహిళలు ప్రధానంగా వాళ్ళకి కించపరిచే రకంగా అంటే చూస్తే ఎవరో మహిళలే అంటే యువతే మాట్లాడుతున్నట్లు తెలుస్తూ ఉంది అక్కడ. కానీ అవన్నీ కూడా బొమ్మలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వాయిస్ వేరు, అక్కడున్న టెక్నాలజీ వేరు. ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు. దయచేసి అలాంటి ఎవరు కూడా చేయబాకండి.